ద ఫస్ట్ హ్యూమన్ టు స్టెప్ ఆన్ మార్స్ మైట్ నెవర్ కమ్ బ్యాక్. మనం మార్స్ గురించి చాలా మాట్లాడుకుంటాం. న్యూ ప్లానెట్, న్యూ బిగినింగ్, హ్యూమన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. కానీ రేర్గా అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాట్ డస్ ఇట్ కాస్ట్? మార్స్ మీదకి వెళ్ళడం అంటే జస్ట్ ఇంకొక మిషన్ కాదు. అది వన్ వే రిస్క్. 6 to 9 months జర్నీ. వెంటనే రిటర్న్ ఉండదు. ఇమ్మీడియట్ హెల్ప్ ఉండదు. మూన్లో ఏమైనా ప్రాబ్లం అయితే యు మైట్ కమ్ బ్యాక్. కానీ మార్స్ మీద అయితే దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ ఫాస్ట్. ఇమాజిన్ మీరు ఒక స్పేస్ క్రాఫ్ట్లో ఉన్నారు. అర్త్ నుంచి మిలియన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవతల. బయటంతా వ్యాక్యూమ్. లోపల సిస్టమ్స్ని మీరు ఫెయిల్ చేయడానికి అఫోర్డ్ చేయలేరు. ప్రతి డెసిషన్ మ్యాటర్ అవుతుంది. ఒక్క చిన్న మిస్టేక్ కూడా పర్మనెంట్ అయిపోతుంది. రేడియేషన్, ఐసోలేషన్, అన్నోన్ ఎన్వైరన్మెంట్. మార్స్ ఏమీ మన గురించి వెయిట్ చేయట్లేదు. మనం సర్వైవ్ అవుతున్నామా లేదా దానికి అసలు అనవసరం. ఇది సైన్స్ క్వశ్చన్ కాదు, హ్యూమన్ క్వశ్చన్. అసలు అక్కడి వరకు వెళ్ళి వస్తామో లేదో తెలియకుండా అసలు ఎవరు వెళ్దాం అనుకుంటారు? హిస్టరీలో ఎక్స్ప్లోరర్స్ ఉన్నారు, ఓషన్స్ దాటారు, అన్నోన్ ల్యాండ్స్కి వెళ్ళారు. బట్ దే ఆల్వేస్ హ్యాడ్ అ ఛాన్స్ టు కమ్ బ్యాక్. అట్లీస్ట్ ఎంతో కొంత. మార్స్ అది చేంజ్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హ్యూమన్ ఎవరైతే మార్స్కి వెళ్ళారో వాళ్ళు ఇంక ఎర్త్కి రాకపోవచ్చు. ఆలోచించండి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ దట్ యు నో అన్నీ వదిలేసి వెళ్ళాలి. ఎర్త్, స్కై, క్లౌడ్స్ ఇవేమీ మళ్ళీ చూడలేకపోవచ్చు. అండ్ స్టిల్ సమ్మన్ విల్ గో. ఎందుకంటే హ్యూమన్స్ అంతే, మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. మనకి కాస్ట్ కంప్లీట్గా అర్థం కాకపోయినా. మార్స్ సక్సెస్ అయితే హ్యూమన్స్ అందరూ మల్టీ ప్లానెటరీ స్పీసీస్ అవుతారు. బట్ ఆ సక్సెస్ ఒకరి సాక్రిఫైస్ మీద బేస్ అయి ఉంటుంది. సో డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం మార్స్ మీదకి హ్యూమన్స్ని పంపించడానికి రెడీగా ఉన్నామా? వాళ్ళు వెనక్కి రారని తెలిసిన. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వశ్చనింగ్.